విద్యార్థి మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు నేను మరొక పాఠంతో వస్తూ ఉన్నాను. ఆ పాఠ్యాంశం పేరు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, సంవరణుడి తపస్సు. దీన్ని రచించినటువంటి వారు అద్దంకి గంగాధరుడు అనేటటువంటి కవి గారు. అద్దంకి గంగాధరుడు అనేటటువంటి కవి గారు రచించినటువంటి తపతీ సంవరణోపాఖ్యానం అనేటటువంటి ఒక శృంగార ప్రబంధములో నుండి ప్రస్తుత ఈ పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. భువన భారాన్ని వహించేటటువంటి అష్టదిగ్గజాలు. అందుకని భువన విజయం అనేటటువంటి పేరిట ఒక సభాభవనాన్ని నిర్మించి దానిలో అష్టదిగ్గజములు అనేటటువంటి పేరిట అలనాడు ప్రసిద్ధిలో ఉండేటటువంటి మహాకవులను అందులో ఉంచి వారితో విద్యా వినోదాలు గడిపేటటువంటి వారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు, శ్రీకృష్ణదేవరాయలు అనేటటువంటి మహాప్రభువు. వారి కాలంలో ఒక ఉద్యమ స్థాయిలో ప్రబంధాలు రచించబడ్డాయి. అందుకనే వారి కాలాన్ని ప్రబంధ యుగము అన్నారు. ఆ కాలంలో ఉండేటటువంటి మనుచరిత్ర రచించినటువంటి అల్లసాని పెద్దన గారు, రాయలవారే స్వయంగా ఆముక్త మాల్యద అనే ప్రబంధము రాశారు. ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహత్యం రాశారు. పింగళి సూరన కళాపునోదయం రాశారు. అటులే తెనాలి రామలింగ కవి పాండురంగ మహత్యము అనేటటువంటి ప్రబంధం రాశారు. ఇలా ఒక ఉద్యమ స్థాయిలో కావ్య రచన జరిగింది. అందుకని ఆ కాలాన్ని ప్రబంధ యుగమని అన్నారు. అయితే ఆ కాలంలోనే ఉండేటటువంటి ఇతర కవులు, అంటే అంతకంటే ముఖ్యంగా ఆనాడు రాయలవారిని ఆదర్శంగా తీసుకొని ముస్లిం రాజుల సంస్థానాల్లోనూ తర్వాత మిగతా సంస్థాన ప్రభుల సంస్థానాల్లో కూడా అష్టదిగ్గజాలు అనేటటువంటి పేరిట కొంతమంది మహానుభావులు కవులను పోషించారు. అలా పోషించడం మూలంగా విపరీతమైనటువంటి కావ్య రచన జరిగింది. అయితే ప్రస్తుతం మన పాఠ్యభాగ రచయిత అద్దంకి గంగాధరుడు ఈ యుగం లోపల ఉండేటటువంటి కవి. కానీ ఆయన రాయలవారి ఆస్థానంలో ఉన్న కవి కాడు. అతనికి కానీ చాలా దూరం ఉంది. మల్కిభరాముడు అనేటటువంటి పేరు పొందినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా రాజుగారి ఆస్థానంలో ఉన్నారు వీరు. అద్దంకి గంగాధరుడు గోలకొండ నివాసి, కేదారగురుని శిష్యుడు. వీరు తన తపతీ సంవరణోపాఖ్యాన శృంగార ప్రబంధాన్ని రచించి గోలకొండ నవాబు అయినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా ప్రభువుకు అంకితం ఇచ్చాడు. ఈ తపతీ సంవరణోపాఖ్యానంలో ఇబ్రహీం కుతుబ్ షా మల్కిభరామునిగా కీర్తించబడ్డాడు. తెలుగు కవులను పోషించుట చేత, సరసభావముతో పాలించుట చేత ఇబ్రహీం కుతుబ్ షా తెలుగువారి ఆదరణకు పాత్రుడయ్యాడు. అద్దంకి గంగాధర కవి మహమ్మదీయ ప్రభువులకు తెలుగు కావ్యాలను అంకితమిచ్చినటువంటి వారిలో ప్రథముడు అని ఒక ప్రతీతి ఉంది. కానీ తపతీ సంవరణోపాఖ్యానమును అంకితము పొందడానికంటే ముందే మల్కిభరాముడు, ఇబ్రహీం కుతుబ్ షా మరికొన్ని కావ్యాలను అంకితంగా తీసుకున్నాడు. అందుకని గంగాధర కవితో తనను శ్రీకృష్ణునితోడను గంగాధర కవి రచించినటువంటి తపతీ సంవరణోపాఖ్యాన కావ్య కన్యకను రాధతోడను పోల్చుకొని ఇలా అన్నాడు: పెక్కుకృతులు చెమకృతులు పెంపుగ నందితిగాని నీదు సమ్యకృతి కన్యకపై గల మమత్వము వర్తిలదందు లెక్కకున్ పెక్కువ కాగా
గోపికలు మించి వసించిననేమి, రాధపై మక్కువ ఎక్కువై మిగుల మన్నన సేయడే శౌరి వేడుకన్. నేను అనేకమైనటువంటి రచనలు అంకితంగా పొందాను, కానీ నీ తపతీ సంవరణోపాఖ్యానము అనేటటువంటి కృతి కన్యక మీద ఉండేటటువంటి ప్రేమ లెక్కకు మించి ఉంది. ఎందుకయ్యా అంటే గోపికలు ఎంతమంది ఉన్నా కానీ శ్రీకృష్ణుడికి రాధ మీదనే ప్రేమ. అలాగే నేను ఎన్ని కృతులు అంకితంగా పొందినా నీ కృతి మీదనే నాకు అభిమానమని ఆయన చెప్పడము జరిగింది. అయితే మల్కిబరాముడు చెప్పుకున్నాడు, కానీ అతడు అంకితంగా పొందినటువంటి గ్రంథాలేవో మనకు తెలియదు. అవి ఏ భాషలోవో కూడా మనకు తెలియదు. ఇక ఈ తపతీ సంవరణోపాఖ్యాన విషయాన్ని చూస్తే, మహాభారతంలోని ఆది పర్వంలో 23 గద్య పద్యాల్లో ఉండేటటువంటి తపతీ సంవరణుల కథను తీసుకొని వివిధ శృంగార వర్ణనలతో విస్తరించి శయ్యా సౌభాగ్యంతో సమకూర్చినటువంటి 5 అశ్వాసాల ప్రబంధము ఇది. దీంట్లో కొన్ని కల్పనలు గావించాడు, అష్టాదశ వర్ణనలు చొప్పించాడు. సంవరణుడు అనేటటువంటి రాజుగారు సూర్యుని కుమార్తె అయినటువంటి తపతిని వలపించుకొని వివాహమాడిన వృత్తాంతం తపతీ సంవరణోపాఖ్యానం లోపల ఉండేటటువంటి ప్రధానమైన వస్తువు. ఇందులో తపతీ సంవరణుల మధ్య చిలుక నడిపినటువంటి రాయబారం చాలా అందంగా చిత్రించబడింది. అందుకని వీరేశలింగం గారు అన్నారు, తపతీ సంవరణము సరసమైనదై మంచి కల్పనలు కలిగి దాదాపుగా వసుచరిత్రనే పోలి వరలుచున్నది అని వారు అన్నారు. ఇందులోపల ఉండేటటువంటి శైలి చాలా ధారాళం, ప్రౌఢము, శబ్దాలంకారాలతోటి కూడి హృద్యముగా ఉంటుంది. అయితే చదలవాడ మల్లన అనేటటువంటి ఆయన కూడా విప్రనారాయణ చరిత్ర రాశాడు. అందులోపల ఉండే పీఠికలో ఉండే పద్యాన్ని బట్టి మనకు మరొక విషయం తెలుస్తూ ఉంది. మాకరాజు లక్ష్మీపతికి అంకితముగా తెలుగులో మరొక కవి ఎవరో తెలియదు, అజ్ఞాత కవి కూడా సంవరణుడి చరిత్రను రచించినట్లుగా తెలుస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆరుద్ర గారు దాన్ని చెప్పారు. ఇక మనం మరొక అంశం తెలుసుకోవాలి ఇక్కడ. ఈ అంశం ఏందయ్యా అంటే, సంవరణుడు అనేటటువంటి రాజుగారు మరియు తపతి అనేటటువంటి అమ్మాయి, వీళ్ళెవరు? తపతి అనేటటువంటి అమ్మాయి ఏమో సూర్యుడు యొక్క కూతురు, సంవరణుడు అనేటటువంటి ఆయన అజామీరుని యొక్క పుత్రుడు, హస్తినాపుర పాలకుడు సంవరణుడు. ఇతడు ఒకనాడు అడవిలో వేట నెపంగా తిరుగుతూ ఉన్న సమయంలో సూర్యుని యొక్క పుత్రిక అయినటువంటి తపతి అతనికి దర్శనమిస్తూ ఉంది. తపతి గొప్ప సౌందర్య రాశి. ఆమెను చూడగానే మోహించినటువంటి సంవరణుడు ఆమె వద్దకు వెళ్ళి తనను వివాహమాడమని వేడుకున్నాడు. రాజులకు అర్హమైన వివాహము గాంధర్వ విధి వివాహము కాబట్టి గాంధర్వమున తనను పెండ్లి ఆడుమని కోరాడు. ఆమె తండ్రి అనుమతి లేక నేను వివాహం చేసుకోను అని చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. సంవరణుడు ఆమెను తలచుకొని మూర్ఛపోయాడు. ఇతని మంత్రి ఉపచారాలు చేశాడు ఈయనకు. సంవరణుడు మూర్ఛ నుండి తేరుకొని నగరమునకు పోవడానికి ఇష్టపడక అక్కడనే ఉండి సూర్యనారాయణుని ఆరాధించడం మొదలుపెట్టాడు. తన పురోహితుడైనటువంటి వశిష్ఠుని కూడా అక్కడికే రప్పించి తన కోరికను చెప్పాడు. వశిష్ఠుడు సూర్యుని వద్దకు వెళ్ళి తను వచ్చినటువంటి పనిని చెప్పి తపతిని వెంటకొని వచ్చాడు. వశిష్ఠుడు సూర్యుని ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమై తపతిని సంవరణునికి ఇచ్చాడు.
సంవరణుడు తపతిని పొందిన పిమ్మట రాజ్యాన్ని విడిచి 12 సంవత్సరాలు సదా భార్యతోడని భోగంలో మునిగిపోయాడు. అతని రాజ్యంలో అనావృష్టి సంభవించింది. ఆ దోషాన్ని పోగొట్టడానికి వశిష్ఠుల వారు సంవరణుడిని నగరానికి తీసుకొని పోయి శాంతి కొరకు పౌష్టిక క్రియలు చేయించాడు. సంవరణుడికి గురుడు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టడము జరిగింది. అయితే ఇక్కడ తపతి ప్రేమ కోసం సంవరణుడు తపస్సు ఏ విధంగా చేశాడో వర్ణించేటటువంటి సందర్భములోనిది ఈ పాఠ్యభాగం, ఈ పాఠ్యాంశం తపతీ సంవరణోపాఖ్యానంలోని ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడడం జరిగింది. ఇక మనము పాఠంలోకి ప్రవేశిద్దాం. నాళీకాప్తుడు కోరగించునట మున్ ప్రత్యూష కాలంబునన్ వాలాయంబుగ ఫుల్ల తామరస భవ్యంబైన శృంగారపున్ కేలాకూలిన్ తీర్థమాడి అనురక్తిన్ ధౌత కాషాయుడై ఫాలాది స్థలులందు నవ్య భసిత ప్రాగల్భ్యమేపారగన్. మరొకసారి చదువుతాను, ఎందుకంటే మీకు వ్యాఖ్య అడుగుతారు పరీక్షల్లో. నాళీకాప్తుడు కోరగించునటమున్ ప్రత్యూష కాలంబునన్ వాలాయంబుగ పుల్ల తామరస భవ్యంబైన శృంగారపున్ కేలా కూలిని తీర్థమాడి అనురక్తిన్ ధౌత కాషాయుడై ఫాలాది స్థలులందు నవ్య భసిత ప్రాగల్భ్యమేపారగన్. నాళీకాప్తుడు తపస్సు చేసేటటువంటి సంవరణుడు ప్రభాత కాలంలో ఏ విధంగా యథాకాలోచిత కృత్యాలు తీర్చుకొని ఎలా అలంకరించుకునేవాడో తెలియజేసే సందర్భంలో కవిగారు చెప్పినటువంటి పద్యం ఇది. నాళీకాప్తుడు. నాళీకాప్తుడు అంటే నాళికా ప్లస్ ఆప్తుడు, నాళీకాప్తుడు సవర్ణ దీర్ఘసం చెబుతూ ఉంది. ఇది పద్మములకు బంధువు అయిన సూర్యుడు నాళీకాప్తుడు. కోరగించు అటమున్, కోరగించడం అంటే ఉదయించడానికి, అటమున్ ఆ సమయానికి ముందే, ప్రత్యూష కాలంబునన్ ప్రభాత కాలమున నందు అంటే ఉదయకాలంలో, వాలాయంబుగన్ తప్పనిసరిగా, ఫుల్ల తామరస భవ్యం పైన, ఫుల్ల అంటే వికసించినటువంటి, తామరస పద్మములతో, భవ్యం పైన శుభప్రదమైన, శృంగారపున్ కేలాకోలిన్ శృంగారము అందమైనటువంటి, కేలాకోలిన్ క్రీడా సరస్సులో తీర్థమాడి స్నానము చేసి, అనురక్తిన్ ఆసక్తితో, ధౌత కాషాయుడై శుద్ధి చేయబడిన కాషాయ వస్త్రములు కలిగినటువంటి వాడై, అంటే కాషాయ వస్త్రాలు శుద్ధి చేసుకొని వేసుకున్నాడు. ఫాలాది స్థలులందు, ఫాలం అంటే నుదురు, అక్కడి నుంచి మొదలుపెట్టుకొని చేతులు, రొమ్ము అన్ని ప్రాంతాలకు కూడా నవ్య భసిత ప్రాగల్భ్యం, కొత్తదైనటువంటి, భసిత అంటే విభూతి యొక్క, ప్రాగల్భ్యం అంటే అతిశయం లేదా దిట్టత అంటే దట్టంగా విభూతిని పెట్టేసుకున్నాడు. ఏ పారగన్ అతిశయించగా. సంవరణుడు సూర్యుడు ఉదయించడానికి ముందే ప్రభాత కాలంలో తప్పనిసరిగా వికసించిన పద్మాలతో శుభప్రదమైన అందమైన క్రీడా సరస్సులో స్నానం చేసి ఆసక్తితో కాషాయ వస్త్రాలు శుద్ధి చేసుకొని, నుదురు మొదలుగా శరీర భాగాల యందు విభూతిని దట్టంగా పెట్టుకున్నాడు. ఇందులో ఏదైనా మనము దైవపరమైనటువంటి కార్యక్రమాలకు సిద్ధపడేటటువంటి సమయంలో చేసేది ఇదే. ఇది శుచి, శుభ్రంగా ఉండటం. అంటే లేచి స్నానం చేసుకొని, మనం ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుంటాం, ఈయననేమో భసితమైనటువంటి నవ్య భసిత ప్రాగల్భ్యము ఏపారేటటువంటి విధంగా దట్టమైనటువంటి విభూతిని పెట్టుకున్నాడు. ఇందులో ఆసక్తి, అనురక్తిని అన్నాడు, అంటే చాలా ఆసక్తితో, ఎందుకంటే తనలో కోరిక ఉంది. తపతి అనేటటువంటి అమ్మాయి సూర్యుని పుత్రిక, ఆమెను తను పొందాలి అంటే సూర్యదేవుని అనుగ్రహం పొందాలి, అతడు ఇస్తే తప్ప అమ్మాయి తనను పెళ్లి చేసుకునే విషయం అర్థమైంది. కాబట్టి అక్కడ ఆసక్తి ఉంటే ఏమైపోతుంది, శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ ఉన్నప్పుడు తపస్సులో
దీక్ష ఉంటుంది, అనుకున్నది సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సంవరణుడు, పైగా సూర్యోపాసన అనేది ఒక విధంగా చెప్పాలంటే సంధ్యావందనం వంటిదే. మనము సవిత్రి, గాయత్రి అనేటటువంటి పదాలు చెప్తూ ఉంటాం. సవిత్రుడు అని, సవితాస్వరూపుడు సూర్యుడు. గాయత్రి వందనం చేసేటటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా మనము అర్ఘ్యాలు వదులుతాం సూర్యుడికి. ఇక్కడ ఉండేటటువంటి విశేషం కూడా అదే, సవిత్రుడు, అతనికి అర్ఘ్యం వదులుతారు. కాబట్టి మహానుభావుడు సూర్యుడు ఉదయించడానికంటే ముందే ప్రభాతకాలంలో వికసించిన పద్మములతో శుభప్రదమైనటువంటి ఒక సరస్సులో స్నానం చేసి ఆసక్తిగా కాషాయ వస్త్రాలు శుద్ధి చేసుకొని నుదురు, చేతులు, రొమ్ము మొదలైన శరీర భాగాల యందు క్రొత్తగా విభూతిని దట్టంగా పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఏం చేశాడు? అర్థోదయావసరమున వార్ధి గభీరుండు సంధ్యవార్చన తిమిరాంతర్ధవళ తారాకాళి స్పర్ధాలు శిరోరుహాగ్ర జలకనయుతుడై. చక్కటి పద్యం ఇది. మనం ముందే చెప్పుకున్నాం, చాలా చక్కటి శైలి కలిగినటువంటి వారు అద్దంకి గంగాధర కవి గారు. అర్థోదయావసరమున వార్ధి గభీరుండు సంధ్యవార్చను తిమిరాంతర్ధవళ తారాకాళీ స్పర్ధాలు శిరోరుహాగ్ర జలకనయుతుండై. అర్థోదయావసరమునన్, అర్థ ఉదయ అవసరమునన్, సూర్యచంద్రుల యొక్క బింబములు సగం ఉదయించినటువంటి కాలంలో, అవసరమునన్ కాలములో వార్ధి గభీరుండు, సముద్రము వలె గంభీరమైనటువంటి వాడు సంవరణుడు. తిమిరాంతర్ధవళ తారాకాళీ స్పర్ధాలు శిరోరుహాగ్ర జలకనయుతుడై. తిమిర అంతః, తిమిరం అంటే చీకటి, చీకటి అంతః అంటే చీకటి మధ్యలో ఉన్నటువంటి, ధవళ అంటే తెల్లని, తారకాళి అంటే నక్షత్ర సమూహాలతోటి, స్పర్ధాలు పోటీ పడేటటువంటి, శిరోరుహ అగ్ర తల వెంట్రుకల చివరలందున్న, జలకణ అప్పుడే స్నానం చేశాడు ఆయన, అందుకని నీటి బిందువులతో కూడుకొని ఉన్నటువంటి, యుతుడై జలకణ యుతుడై నీటి బిందువులతోటి కూడినటువంటి వాడై సంధ్యావందనం చేశాడు. పదాలు గమనించండి, ఇక్కడ చక్కటి శబ్దార్థాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తిమిరాంతర్ధవళ తారాకాళీ స్పర్ధాలు శిరోరుహాగ్ర జలకణయుతుడై. సంవరణుడు సూర్యచంద్ర బింబాలు సగం ఉదయించిన అర్థోదయ సమయంలో చీకటిలోని తెల్లటి నక్షత్రాలతో పోటీపడేటటువంటి తల వెంట్రుకల చివరలందు నీటి బిందువులు కారుతూ ఉండగా సంధ్యావందనం చేశాడు. స్నానం చేసి తలపై నీళ్లు ఇంకా జారుతూ ఉండగానే సంధ్యావార్చాడని భావం. సంధ్యావందనము క్రియలో సూర్యోపస్థానము, ఆర్ఘ్యప్రదానము, గాయత్రి మంత్రజపము మొదలైన విధులు ఆచరించడమే సంధ్యావందనం. సంధ్యావందనంలో మార్జన క్రియలు ఉంటాయి, తర్వాత సూర్యోపస్థానం ఉంటుంది, అర్ఘ్యం ఉంటుంది, గాయత్రి జపం ఉంటుంది. ఇవన్నీ త్రిసంధ్యలో చేయాల్సి ఉంటుంది. ఆయన అలా సంధ్యను వార్చాడు, సంధ్యావందనం చేశాడు. సంధ్యావందనం చేసిన తర్వాత రుద్రాక్షలు ధరించాడు. రుద్రాక్ష పూసలు ధరించాడు. ముద్ర నిషంగాంగ కాంగ మోహన ముద్ర భద్రాసనస్థుడాతడు. భద్రవ్రత కల్పక ఫలమున్ పోలెన్. అతడు ఆ సంవరణుడు, అజామీరుని కుమారుడైనటువంటి సంవరణ మహారాజు గారు ముద్ర నిషంగాంగ కాంగ మోహన ముద్ర భద్రాసనస్థుడు. ముద్ర అంటే శంఖచక్రాది లాంఛన ముద్రల యొక్క నిషంగ మిక్కిలి కోడిక కలిగినటువంటి, అంగక దేహము యొక్క అంగ అవయవములు కలిగిన, మోహన ముద్రలతో కూడినటువంటి భద్రాసనస్థుడు. భద్రాసనము అనే యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ఆసనంలో ఉన్నటువంటి వాడు. భద్రవ్రత మంగళప్రదమైన వ్రత సంబంధమైన
కల్పద్రు ఫలమున్ కల్పవృక్షపు ఫలమును పోలెన్ వలె రుద్రాక్షలు రుద్రాక్ష పూసలు ధరించని శరీరం మీద ధరించాడు. ఆ సంవరణుడు శంఖచక్రాది లాంఛన ముద్రలు అధికంగా కలిగినటువంటి దేహావయాలు కలిగిన వాడై మోహనం ముద్రలతో కూడిన భద్రాసనమును వేసుకొని కూర్చున్నాడు. మంగళప్రదమైన వ్రతంలో వలె కల్పవృక్ష ఫలముల వంటి రుద్రాక్షలు ఆయన ధరించాడు. ఇదంతా కూడా మనము మామూలుగా దీక్షాకాలంలో అయ్యప్ప స్వాముల దీక్షలో కానీ, ఆంజనేయ స్వామి దీక్షలో కానీ, రకరకాల దేవీ దీక్షల్లో కానీ, అన్ని రకాల దీక్షల్లో కూడా ఒక రకమైనటువంటి డ్రెస్సింగ్ చేసుకుంటారు. అయ్యప్ప స్వాములు నల్లటి దుస్తులు ధరించడం, తర్వాత అయ్యప్పను సూచించేటటువంటి మాలలు వేసుకోవడం, తర్వాత పూజా విధి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇదంతా అలా చేయాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు అనుసరించినట్లుగా ఇక్కడ సూర్యనారాయణ స్వామి యొక్క కృపను పొందడానికి సంవరణుడు దీక్షాయుతుడైనాడు. అతనికి ఒక లక్ష్యం ఉంది, తపదని పొందాలనేటువంటి కోరిక ఉంది. దానికోసమని ఆయన ఆ దీక్షకు సిద్ధంగా ఉన్నాడు. ఉదయం లేవడం, స్నానం చేయడం, తర్వాత పుండ్రాలు ధరించడం, భద్రాసనం లోపల కూర్చోవటం, ఇవన్నీ ఒక పద్ధతి. ఇక దానికి తోడుగా సుదీర్ఘమైన దానికి తోడు ఆసక్తి ఉన్నది, కోరిక ఉన్నది. ఆ నడబావి దండన్ కలయం చిగురించిన దేవదారు శాఖానికరంబు క్రిందట ఒకనొకచో కురువిందతీవ పూపానుపు టింటిలోన వనపాలురకెవ్వరికి నుడుగంగరాని ప్రదేశమందున ధరాదిపుడు ఒంటి సమాధినిష్ఠుండై. ఆ నడబావి దండ కలయంచి గురించిన దేవదారు శాఖానికరంబు క్రిందట ఒకనొకచో కురువిందతీవ పూబానుపు టింటిలోన వనపాలురకెవ్వరికి నుడుగంగరాని ప్రదేశమందున ధరాధిపుడు ఒంటి సమాధినిష్ఠుడై. ఇది కూడా మనకు సమగ్ర వ్యాఖ్యకు వచ్చేటటువంటి పద్యం. సమగ్ర వ్యాఖ్యానం రాసే సమయంలో మీరేం చేయాలి అంటే కవిగారి పరిచయం రాయాల్సి ఉంటుంది, తర్వాత సందర్భం రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత తాత్పర్యం రాయాల్సి ఉంటుంది. మీరు ఆ పద్యంలో గ్రహించినటువంటి వ్యాకరణ అంశాలు ఏమైనా ఉంటే సందులు కానీ సమాసాలు కానీ రాయాల్సి ఉంటుంది. ఇక విశేషాంశాలు ఏమైనా ఉంటే కూడా అవి రాయాల్సి ఉంటుంది. విశేషాంశాలు ఏమైనా ఉంటే కూడా రాయవలసి ఉంటుంది. ఇక ఈ మామూలుగా మనము సందర్భ సహిత వ్యాఖ్యలు రాసే సమయంలో చేసినట్లుగానే ఇక్కడ కూడా కవిగారి పరిచయం చేయాలి. కాబట్టి మీరు పాఠ్యాంశాన్ని చదివే సమయంలో కవిగారి పరిచయాన్ని 1-2 సార్లు చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా తపదీ సంవరణోపాఖ్యానం అనేటటువంటి దాని నుంచి పాఠ్యాంశం గ్రహించబడదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠ్యాంశం పేరు సంవరణుడి తపస్సు. దాన్ని రచించినటువంటి కవి అద్దంకి గంగాధరుడు అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి మనం తీసుకునే విషయం చెప్పాల్సి ఉంటుంది పరిచయంలో. సందర్భాన్ని చెప్పే సమయంలో అంతకుముందే మనం నాళీకాప్తుడు కూరగించు నటమున్ ప్రత్యూషకాలంబును వాలాయంబుగ ఫుల్ల తామరస భవ్యంబైన శృంగారపున్ కేలాకోలిని తీర్థమాడి అనురక్తిన్ ధౌత కాషాయుడై ఫాలాదిస్థలులందు నవ్య భసిత ప్రాగల్భ్యమే పారగన్ అనే పద్యము చెప్పుకున్నాం. అప్పుడే చెప్పాను కొంచెం సమగ్ర వ్యాఖ్య గురించి కొంత. ఇప్పుడు మరింత విపులంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. బహుశా మనకు అందుబాటులో ఈ పాఠ్యాంశం ముగిసిన తర్వాత సమయం ఉన్నట్లయితే మరొక వీడియోలో ముఖ్యమైనటువంటి పద్యాలు, సంవరణుడి తపస్సులో ఉండే ముఖ్యమైన పద్యాలు, వాటి వివరాలు కూడా మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సంవరణుడు స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసి భద్రాసనం వేసుకొని రుద్రాక్షలు ధరించి తపస్సుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంలో అతడు తపస్సుకు ఎంచుకున్న ప్రదేశాన్ని వర్ణిస్తూ కవి చేసిన వర్ణన ఇది. ఆ సందర్భంలో ఉండేటటువంటి పద్యం. ఆ నడబావి దండన్ అంటే ఆ దిగుడు బావి సమీపంలో, కలయన్ అంతటను, చిగిర్చిన
దేవదారు శాఖా నికరంబు. దేవదారు శాఖా నికరంబు అంటే దేవదారు చెట్ల కొమ్మల సమూహము. క్రిందను ఒక చోట కురువింద తీవ పూ పానుపుటింటిలోనన్ కురువింద తీవపు ఇంగిలీకపు తీగల పువ్వుల పాన్పుగల పానుపుటింటిలోనన్ పొదరింటిలో వనపాలురకున్ వనరక్షకులకు ఎవరికి నుడుగంగా చెప్పడానికి రాణి వీలు కానటువంటి ప్రదేశంలో ధరాధిపుడు సంవరణుడు అనేటటువంటి రాజుగారు ఒంటరిగా సమాధినిష్ఠుడై ధ్యేయ వస్తువునందు అంటే సూర్యుని ధ్యానమునందు మనస్సును లీనము చేసినటువంటి వాడై కూర్చున్నాడు. ఆ దిగుడు బావి సమీపంలో పూర్తిగా చిగురించిన దేవదారు వృక్షపు కొమ్మల కింద ఒకానొక కురువింద తీగల పూలపాన్పు గల పొదరింటిలో వనరక్షకులకు ఎవరికి చెప్పడానికి వీలు కాని ప్రదేశంలో సంవరణుడు అనే మహారాజు గారు ఒంటరిగా సమాధి నిష్టలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ సమాధి నిష్టలో లీనం కావడం అంటే తపస్సులో కూర్చోవడం. ఇక్కడ అంటే తదేకమైనటువంటి ఏకాగ్రతతో కూర్చోవడం. నిజానికి సమాధి అంటే సమ్యగ్ధి సమాధి అంటారు. అంటే ఒక రకమైనటువంటి స్థితి. నిజానికి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఫోర్త్ డైమెన్షన్ అనేటటువంటి పదం మనకి వినిపిస్తుంది. ఫోర్త్ డైమెన్షన్ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త, తురియ అవస్థ. ఇప్పుడు మనం ఉన్నటువంటి అవస్థ జాగ్రత్త అవస్థ. మనం నిద్రపోయే అవస్థలో మన ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉండే అవస్థ స్వప్నావస్థ. పూర్తిగా మన మెదడు కూడా విశ్రాంతి పొందేటటువంటి స్థితిలో ఉండేది సుషుప్త అవస్థ. ఇక చివరిది 4వ అవస్థ తురియ అవస్థ. అది సమాధి స్థితిలో పొందుతారు. ఒకటి ఏంటంటే ఇక్కడ మాత్రం ఏంటంటే సంవరణుడు అప్పుడే తపస్సు ప్రారంభించాడు కాబట్టి సూర్యుడి కోసము ఎంబడే తపస్సు నిష్టలోకి వెళ్ళి ఉండకపోవచ్చు. కాకపోతే అతని నిష్టలో కోరిక ఉంది, బలీయమైనటువంటి కోరిక ఉంది. కాబట్టి సమాధి నిష్టలో ఉండేటువంటి ఒక తదేకమైన దీక్షలో అతడి మనస్సులో అతని లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం కోసం ఆయన చేస్తూ ఉన్నాడు, ఫలితార్థం కోసం. అతడు ఉద్దేశించిన ఫలితం తపది, అనుగ్రహం పొందాల్సినటువంటిది సూర్యనారాయణ స్వామిది. కాబట్టి అక్కడ ఆయన ఆ తదేక దీక్షలో ఉన్నాడు, సమాధి నిష్టలో ఉన్నాడు, దానికోసమని కూర్చొని ఉన్నాడని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. 16 వన్నీయ బంగారు మేనితో కమనీయ మాయూర కాంతితోడ మకర కుండల కర్ణ మండనంబులతోడ రాణించు తారహారములతోడ నవరత్న ఖచితాభినవ కిరీటముతోడ కరముప్పు శంఖ చక్రములతోడ చెలువందు అరవింద సింహాసనముతోడ దయ తొలుకాడు నేత్రములతోడ సవితృమండల మధ్యమస్థానుడగుచు మించు నారాయణు తలచే మేధినీషుడు అంతరంగంబు నిశ్చలం బగుచునుండ పవన విరహిత నిభృత దీపంబు పగిది. శ్రీమన్నారాయణ స్వామిని సంవరణుడు గాలిలేక నిశ్చల దీపముల వలె నిశ్చలమైన హృదయంతో ధ్యానించాడు. 16 వన్నీయ 16 అణాల మేలిమి బంగారు రంగు కలిగినటువంటి బంగారు మేనితో బంగారం వంటి శరీరముతోటి కమనీయ మనోహరమైనటువంటి మాయూర కాంతితోడను నెమలి సంబంధమైనటువంటి కాంతితో మకర కుండల కర్ణ మండనంబులతోడను మకర కుండల ముసలి వంటి చెవుల పోగుల యొక్క కర్ణమండనంబులతోడన్ చెవుల అలంకారముతోను రాణించు శోభించేటటువంటి తారహారములతోడన్ ముత్యాల హారాలతోను నవరత్న ఖచితాభినవ కిరీటముతోడ నవరత్నములతో 9 రకములైన రత్నములతో ఖచిత పొదుగబడినటువంటి అభినవ నూతనమైన కిరీటముతో కరముప్పు మిక్కిలిగా శోభించే శంఖచక్రములతో చెలువందు చక్కనిదైన అరవింద సింహాసనముతోడను పద్మసింహాసనముతోడను దయ కరుణ తొలుకారు వర్షించేటటువంటి నేత్రములతో సవితృమండల మధ్యమస్థానుడు సూర్యమండలము యొక్క మధ్యమందు స్థానుడు అగుచుని స్థానము కలవాడు అవుతూ మించు శోభించే నారాయణును శ్రీ మహావిష్ణువును మేధినీషుడు సంవరణుడు అనేటటువంటి రాజుగారు అంతరంగంబు
హృదయము నిశ్చలంబు అగుచును ఉండన్ కదలినదై ఉండగా పవన విరహిత నిభృత దీపంబు పగిదిన్. పవన విరహిత గాలి లేకపోవడం వల్ల నిభృత కదలని దీపంబు పగిదిన్. దీపము వలె నారాయణుడు శ్రీ మహావిష్ణువును తలచని ధ్యానించాడు. పదహారో వన్నె బంగారం వంటి శరీరముతోటి, మనోహరమైన నెమలి వంటి కాంతితోటి, మకర కుండలములనే చెవుల అలంకారాలతో, శోభించే ముత్యాల హారాలతో, నవరత్నములు పొదిగిన నూతన కిరీటముతో, బాగా శోభించే శంఖచక్రాలతో, అందమైన పద్మపు సింహాసనముతో, దయను వర్షించే కన్నులతో, సూర్యమండల మధ్యమున ఉండే శ్రీమన్నారాయణ స్వామిని సంవరణుడు నివాత దీపశిఖవోలే నిశ్చలమైన హృదయంతో ధ్యానించాడు. ఈ ధ్యానించడంలో అతని మనస్సులో సూర్యనారాయణ స్వామి ఉన్నారు. అలా ధ్యానంలో ఉండిపోయాడు. ఈ నివాత దీపశిఖలాగా తక్షణమే కాదండి, నిరంతరం తపస్సు. అంటే చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ పోతూ ఉంటే అప్పుడు నెమ్మదిగా మనసు చిక్కబడుతుంది. అంటే నెమ్మదిగా మనం ఏదైతే వస్తువున కోరుకుంటున్నామో దానిపైన లగ్నం కావడంతో నిశ్శబ్దాన్ని పొందుతుంది. అప్పుడు గాలి లేక కదలని దీపం పోలి నిశ్చలమైన హృదయం ఏర్పడి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ధ్యానావస్థల్లో భగవంతుడు కొన్ని రకమైన బహుమానాలు ఇస్తూ ఉంటాడు. కొత్తగా ప్రారంభించే వాళ్లకు, ధ్యాన స్థితిలో పీక్లో పోయేటటువంటి వాళ్లకు ఆ బహుమానాలు అవన్నీ కళ్ళ ముందు కదిలాడుతుంటాయి. వాటిని చిత్కళలు అంటారు. అవి లక్షోపలక్షలుగా ఉంటాయి. శ్రీమన్నారాయణ స్వామిని సంవరణుడు గాలి లేక కదలని దీపం వలె నిశ్చలమైన హృదయంతో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ఇందు వంశ తిలకుడు గాయత్రి మంత్రజప వికస్వర మతితో పాయక ఆ రవిమూర్తికి ఆయతమతి చేసి అంగరంగపు పూజలు. ఆ ఇందు వంశ తిలకుడు, ఆ చంద్రవంశములో శ్రేష్ఠుడైనటువంటి సంవరణుడు. నేను ముందే చెప్పాను మీకు, భారతదేశం లోపల ఉండేటటువంటి రాజులు 2 వంశాల వారని. సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు. ఈ సంవరణుడు చంద్రవంశపు రాజు. ఆ వంశములో శ్రేష్ఠుడైనటువంటి సంవరణుడు గాయత్రి మంత్ర జప వికస్వర మతితో, గాయత్రి మంత్రమును జపించడం వల్ల, వికస్వర అంటే వికసించినటువంటి, మతితో అంటే బుద్ధితో, పాయక అంటే విడువక, ఆ రవిమూర్తికి, ఆ సూర్యనారాయణ మూర్తికి అంగరంగపు పూజలు అంటే విగ్రహాలకు జరిపేటటువంటి సేవలు, ఉత్సవాలు ఆయతమతి నిగ్రహము కలిగినటువంటి బుద్ధితో చేశాడు. ఆ చంద్రవంశ శ్రేష్ఠుడైన సంవరణుడు గాయత్రి మంత్రజపం వల్ల వికసించినటువంటి బుద్ధితోటి ఆ సూర్యనారాయణ మూర్తిని విడవకుండగా నిగ్రహము కలిగినటువంటి మనస్సుతో అంగరంగ పూజలు చేశాడు. పూజలు ప్రారంభించాడు. అవి ఎలా ఉన్నాయి? ఆవాహన మునర్చి అరుణునకు ఆసనం బిచ్చే హేళికిన్ పాద్యమిడియ రవికిన్ తరణి అర్ఘ్యములిచ్చే తపనున కొసగన్ ఆచమనీయము ఆదిత్యునకు జలకమార్చెన్ పటవంతు చేసే రుక్పతి అర్కు ఉపవీతు కావించే ద్యుమనికి గంధమలదే పూషు కక్షతలిడే పువ్వుల పూజించే భాను మిత్రునకు ధూపము ఘటించి దీపమునరించే మందేహ తాపసునకు కలిత నైవేద్యమర్పించే గగనమనికి అమర కల్పించే తాంబూల మర్యమునకు అల్లునిగ గూర్పుమని వేడి అబ్జసఖుని. ఇదంతా కూడా షోడశోపచార పూజ. భగవంతునికి చేసేటటువంటి షోడశోపచార పూజని ఇక్కడ కవిగారు ఈ పద్యంలో చాలా చక్కగా చెప్పాడు. భగవంతుణ్ణి పూజించే సమయంలో మొదలు ఆవాహన చేస్తాం. ఆవాహన అంటే ఆహ్వానించటం చేస్తారు. ఆహ్వానం చేసిన తర్వాత ఆసనం సమర్పిస్తారు.
ఆ తర్వాత పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రాన్ ధారయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతాన్ సమర్పయామి, దివ్యగంధాన్ సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పై పూజయామి, ధూపాన్ గ్రాపయామి, దీపాన్ దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. ఇలా మన భగవంతుడికి చేసేటటువంటి ఈ యొక్క షోడశోపచార పూజలు ఉన్నాయి. ఆ పూజలు ఇక్కడ మహానుభావుడు చేస్తూ ఉన్నాడు. ఆవాహనమునర్చే అరుణునికి ఆవాహనం ఉనర్చను, ఆవాహనం అనే ఉపచారం చేశాడు. హేళికిన్ అంటే సూర్యునికి, ఆసనంబు ఎడియన్ ఆసనము అనే ఉపచారం చేశాడు. పాద్యమిడియ రవికిన్ పాద్యము అనే ఉపచారం సూర్యునికి చేశాడు. తరణికిన్ అంటే కూడా సూర్యుడే. ఇక్కడ మనం చూడండి, అరుణుడు, హేలి, రవి, తరణి, తపనుడు, ఆదిత్యుడు, రుక్పతి, అర్కుడు, ద్యుమణి, పూషుడు, భానుడు, మిత్రుడు, మందేహ తాపసుడు, గగనమణి, అర్యముడు, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క పర్యాయాలే. గుర్తుపెట్టుకోవాలి. ఆవాహనమునర్చే అరుణునికి ఆవాహనం చేశాడు. ఆవాహనం అనేటటువంటి ఉపచారాన్ని చేశాడు. హేలికిన్ సూర్యునికి, ఆసనంబు ఇడియన్ ఆసనము అనే ఉపచారం చేశాడు. రవికిన్ సూర్యునికి, పాద్యము ఇడియన్ పాద్యం అనే ఉపచారం చేశాడు. తరణికిన్ సూర్యునికి అర్ఘ్యములు ఇచ్చాను, అర్ఘ్యం అనే ఉపచారం చేశాడు. తపనునకు సూర్యునికి ఆచమనీయం అనే ఉపచారం చేశాడు. ఆదిత్యునకు సూర్యునికి జలకమార్చన స్నానం చేయించాడు. రుక్పతి అనే కిరణాలకు అధిపతి సూర్యునికి పటవంతుని చేసిన వస్త్రాలు కలవానిగా చేశాడు, వస్త్రోపచారం చేశాడు. అర్కున్ సూర్యునికి ఉపవీతం కావించను, యజ్ఞోపవీతాన్ని సమర్పించాడు. ద్యుమణికి ఆకాశానికి మణి అయినటువంటి సూర్యునికి గంధము అలరని గంధం పూశాడు. పూషునకు కాంతులతో వర్ధిల్లేటటువంటి వాడైనటువంటి సూర్యుడికి అక్షతలు ఇచ్చాడు. పువ్వుల పూజించే పువ్వులతోటి భానుడు అనే సూర్యుని పూజించాడు. మిత్రునకు సూర్యునకు ధూపము ఘటించాను, ధూపాన్ని సమర్పించాడు. మందేహ తాపసునకు సూర్యునికి దీపం పెట్టాడు. గగనమణికి ఆకాశమునకు రత్నం వంటి సూర్యునికి కలిత నైవేద్యం చెప్పిన నైవేద్యాన్ని అర్పించను, సమర్పించాడు. అర్యమునకు సూర్యునికి తాంబూలము అర్పించను, తాంబూలాన్ని సమర్పించాడు. అబ్జసఖునిన్ పద్మములకు మిత్రుడైన సూర్యుడిని అల్లునిగన్ తనను అల్లునిగా కూర్చమని చేసుకున్నాడు. అబ్జసఖునిన్ పద్మములకు మిత్రుడైన సూర్యుడిని అల్లునిగన్ తనను అల్లునిగా కూర్పమని చేయుమని వేడెన్ కోరుకున్నాడు. అంటే సూర్యుడికి ఉపచారాలు చేస్తూ చివరికి వేడుకున్నది ఒకడయ్యా, నన్ను నీ అల్లునిగా చేసుకో. ఈ పద్యం చాలా గొప్ప పద్యం. అన్ని రకాలైనటువంటి మనము చేసేటటువంటి షోడశోపచార పూజలు ఇందులో చెప్పడం జరిగింది. ఆవాహనం చేయడం, ఆసనం సమర్పించడం, పాద్యం ఇయ్యడం, ఆర్ఘ్యం ఇయ్యడం, ఆచమనీయం ఇయ్యడం, స్నానం చేయించడం, వస్త్ర సమర్పణ, యజ్ఞోపవీతము, గంధము, అక్షతలు, పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, ఇవన్నీ సమర్పించి సూర్యుని చివరికి వేడుకున్నదాలు ఒకటి, అయ్యా నన్ను నీ అల్లునిగా చేసుకో. ఇది తమాషా, నన్ను నీ అల్లునిగా చేసుకో. విరహభరమున నరపతి వివశుడగుచు వేద జనయిత్రి గాయత్రి వెసపటించు నిశ్చలంబుగా తలపోయు నీరజాప్తు సుఖము దుఃఖంబు కార్యార్థి చూడడేందు. ఇక్కడ మల్ల కవి గారు ఒక లాంఛనంగా ఒక మాట చెప్పాడు. నరపతి సంవరణుడు అనేటటువంటి రాజుగారు విరహభరమున వియోగ భారముతోటి వివశుడు అగుచున్ వివశుడు అంటే వశము తప్పినటువంటి బుద్ధి కలవాడిగా మారిపోయి వేద జనయిత్రిన్ వేదములకు తల్లి అయినటువంటి గాయత్రి మంత్రాన్ని వ్యసన్ శీఘ్రముగా పఠించుని చదివాడు. నీరజాప్తున్ పద్మములకు బంధువు అయినటువంటి సూర్యుడిని నిశ్చలంబుగన్ కదలిక లేకుండా తలపోయిని ధ్యానించేవాడు. ఎందుని ఎక్కడను కార్యమును కోరేటటువంటి వాడు సుఖమును కానీ దుఃఖాన్ని కానీ చూడడు. మనం ఇక్కడ వియోగ భారముతోటి సంవరణుడు ఒడలు తెలియక వేదములకు తల్లి అయిన
గాయత్రీ మంత్రాన్ని శీఘ్రముగా పఠించాడు. పద్మబంధువైన సూర్యుడిని నిశ్చలంగా ధ్యానించాడు. కార్యార్థి ఎక్కడా సుఖ దుఃఖాలను పట్టించుకోడు. అనగానే మీకు ఎంబడో పద్యం గుర్తొస్తుంది. ఒకచో నేలను పవ్వళించు ఒకచో నొప్పారు పోసిజ్జపై. ఈ పద్యం ప్రసిద్ధమైనటువంటి పద్యం గుర్తొస్తుంది. ఎవరైతే కార్యాన్ని సాధించేటటువంటి వాడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ లక్ష్య పెట్టాడు, అలాగే ఇక్కడ కార్యార్థి అయినటువంటి తపతి అనేటటువంటి కార్యాన్ని సాధించడానికి సిద్ధపడినటువంటి సంవరణుడు సుఖాన్ని దుఃఖాన్ని పట్టించుకోకుండా నిరంతరం గాయత్రిని మంత్రాన్ని పఠిస్తూ సూర్యుని ధ్యానం చేస్తాడు. నయముప్పన్ 16 మార్గముల డెందమ్మందు నర్చించి భక్తి యథోక్తంబుగా సావధానమున మూర్తి ధ్యానముంచేయుచో నయ తేజోవిధి నిలిచినట్లయిన బ్రహ్మానంద సౌఖ్యంబునన్ జయ మార్తాండ సరోజిని రమణ హంసాయంచు వాచార్భటిన్. నయముప్పన్ 16 మార్గముల డెందమ్మందు అర్చించి భక్తి యథోక్తంబుగా సావధానమున మూర్తి ధ్యానముంచేయుచో నయ తేజోవిధి నిలిచినట్లయిన బ్రహ్మానంద సౌఖ్యంబునన్ జయ మార్తాండ సరోజిని రమణ హంసాయంచు వాచార్భటిన్. ఇది కూడా వ్యాఖ్యానానికి వచ్చేటటువంటి పద్యము. తపతి వియోగంతో గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ సంవరణుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు. అతనికి సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో చెప్పిన పద్యం ఇది. నయముప్పన్ నేర్పు శోభించేటట్లుగా 16 మార్గములన్ అనగా షోడశోపచారాలతో డెందం బంధునన్ హృదయమందు అర్చించి పూజించి సూర్యునికి పూజ చేసి భక్తితో యథోక్తంబుగన్ చెప్పబడిన రీతిగా సావధానమునన్ శ్రద్ధగా మూర్తిని సూర్యనారాయణ మూర్తి స్వరూపాన్ని ధ్యానాన్ని చేస్తూ ఉండగా నయ తేజోనిధి, నయ అంటే మేలైన, తేజ అంటే తేజస్సునకు, నిధి అయిన సూర్యనారాయణ మూర్తి నిలిచినట్లయిన ప్రత్యక్షమైనట్లు కాగా బ్రహ్మానంద సౌఖ్యమునన్ బ్రహ్మానందాన్ని పొందినటువంటి సౌఖ్యముతో మార్తాండ ఓ సూర్యభగవానుడా జయ నీకు జయమగుగాక, సరోజినీ రమణ తామర పద్మములకు ప్రియుడా నీకు జయము కలుగుగాక, హంస ఓ సూర్యభగవానుడా జయ నీకు జయము కలుగుగాక, అంచున్ అంటూ వాచార్భటిన్ వాక్కుల యొక్క మూతతో వాచాడంబరంతో వారిని స్తుతిస్తూ ఉన్నారు. ఈ విధంగా సంవరణుడు చాలా నేర్పుతో షోడశోపచారాలతో హృదయంలో సూర్యుడిని పూజించి భక్తితో శాస్త్రోక్తముగా శ్రద్ధతో సూర్యనారాయణ మూర్తిని ధ్యానము చేశాడు. అప్పుడు శ్రేష్టమైనటువంటి తేజస్సులకు నిధి అయిన సూర్యనారాయణుడు ఆయనకు ప్రత్యక్షమైనట్టు తోచింది. దానితో బ్రహ్మానంద సౌఖ్యాన్ని పొంది సంవరణుడు ఓ మార్తాండ పద్మిని రమణ హంస నీకు జయము కలుగుగాక అంటూ వాచాడంబరంతో ఇలా స్తుతించాడు. ఆ తర్వాత వెండియు ఇట్లని స్తుతించాను. తర్వాత కూడా మళ్ళా ఇలా స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడి వరకు ముగించి మరొక వీడియోతో ముందుకు వస్తాను మిగతా పాఠం చెప్పడానికి. ధన్యవాదాలు.